ఇక కవితకు సంబంధించినటువంటి అంశంలో కవితను కలిసిన తల్లి శోభ అన్న కేటీఆర్ వారి వెంట న్యాయవాది మోహిత్ రావు గంట పాటు భేటీ నేడు సుప్రీంకోర్టులో విచారణకు రానున్న పిటిషన్పై చర్చ. కవిత నన్ను అరెస్టు చేయడం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వాళ్ళు చేసినటువంటి అరెస్టే తప్పుడు అరెస్ట్ అయినటువంటి ఒక పిటిషన్ అక్కడ వేశారు. ఆ పిటిషన్కు సంబంధించినటువంటి అంశంలో ఇవాళ సుప్రీంకోర్టు ఏం చెప్పబోతుంది? సుప్రీంకోర్టులో కనుక చుక్కెదురైతే కవిత 5 నెలల 6 నెలల జైల్లో ఉంటారా అనేటువంటి అంశం పైన క్లారిటీ వస్తుంది ఎప్పుడు. ఎందుకంటే మనీష్ సిసోడియా దాదాపు 7 ఏడాది అవుతుందేమో లోపలికి వెళ్ళి, ఇప్పటిదాకా బయటకే రాలేదు. సో కవిత కూడా అట్లాంటి పరిస్థితి ఎదుర్కోబోతుందా, కేజ్రీవాల్ కూడా అట్లాంటి పరిస్థితి ఎదుర్కోబోతున్నారా అనేటువంటిది చూడాలి. సరే, తర్వాత కేజ్రీవాల్ కవిత వచ్చి మళ్ళీ గెలుస్తారా, ఓడిపోతారా, జైలుకు పోతే వచ్చినటువంటి వాళ్ళంతా ముఖ్యమంత్రులు అవుతున్నారు, జగన్ కూడా జైలుకు వేయించిన తర్వాతనే ముఖ్యమంత్రి అయ్యిండు, లేదా చంద్రబాబు నాయుడు కూడా ఇప్పుడు మధ్యన జైలు వేయండి కాబట్టి మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి అనేటువంటి చర్చ, కేసీఆర్ కూడా తెలంగాణ ఉద్యమ సమయంలో జైలుకు వేయించిండు కాబట్టి ముఖ్యమంత్రి అయ్యిండని ఇట్లా అనేకమైనటువంటివి వస్తున్నాయి. లాలూ ప్రసాద్ యాదవ్ కూడా జైలు వేయించండి, ఇట్లా అనేకమైన వచ్చినా కూడా జైలు వేస్తే గొప్పతనము అదే వాళ్ళకు సంబంధించినటువంటి నైతికత అనుకుంటే మనం ఏమి చేయలేములే. కానీ అవినీతి చేసినటువంటి అంశంలో ప్రజలు మాత్రం ప్రజలు ఎట్లా స్పందించాలనేటువంటి అంశం పైన క్లారిటీ ఇవ్వాలి, లేకపోతే మాత్రం ఇబ్బంది ఎదుర్కొనేటువంటి అంశం వస్తుంది అనేటువంటిది చూడాలి. దానికి సంబంధించినటువంటి అంశంలో ఎవరెవరు ముందుగా ఉంటారు, ఎవరెవరు ఉండరు అనేటువంటి అంశం పైన క్లారిటీ రాదు అనేటువంటిది మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. చేయందుకున్న వారికి ఛాన్స్. మల్లు రవి విషయంలో సంపత్ కుమార్ ఇప్పటికే లేఖ రాశారు. మల్లు రవి ఎట్లా ఇస్తారనేటువంటి అంశం పైన గడ్డం వంశీ, ఇప్పుడు మల్లు రవి ఇద్దరు మాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన దాంట్లో. ఇక ఖమ్మం స్థానంలో కూడా మల్లు బట్టి విక్రమార్క భార్యకు ఈ విషయంలో టికెట్ రాకపోవచ్చు. ఈ అంశాలు చూస్తే గడ్డం వంశీకృష్ణకు కూడా టికెట్ రాకుండా ఆపే ప్రయత్నం చివరి వరకు సాగింది, కానీ లేదు. ఇప్పుడు ఇద్దరు మాల సామాజిక వర్గాన్ని చేస్తే వరంగల్ నుంచి ఇప్పుడు అద్దంకి దయాకర్ పోటీ చేస్తారనేటువంటి దానికి లేకుండా పోయింది. అద్దంకి దయాకర్కు వరంగల్ ఎంపీ స్థానం వచ్చేటువంటి అవకాశం లేదు. 3కు 3 మాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్లకు టికెట్లు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇప్పటికే ఎంఆర్పిఎస్కు సంబంధించినటువంటి నాయకులు దోకా చేసింది కాంగ్రెస్ పార్టీ అనేటువంటి మాట చెప్పేశారు. 3 స్థానాలు ఉంటే 2 మాదిగా ఒక మాలకు ఇవ్వాల్సింది పోయి 2 మాలకు ఇచ్చి ఒక మాదికి ఇచ్చారు. ఇట్లా తెలంగాణలో మాదిక సామాజిక వర్గాన్ని కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని మందకృష్ణ మాదిగ గారు అన్నారు. సరే, అదేం జరుగుతుందో తెలియదు. గడ్డం రంజిత్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి వచ్చారు, పట్నం సునీత మహేందర్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి వచ్చారు, దానం నాగేందర్ కాంగ్రెస్ నుంచి టీడీపీ నుంచి కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ నుంచి ఇప్పుడు కాంగ్రెస్కి వచ్చారు. సరే, హైదరాబాద్లో కాంగ్రెస్ నాయకుడిగా పరిచయం ఉన్నా కూడా దానం నాగేందర్కు అనూహ్యంగా సికింద్రాబాద్ టికెట్ వచ్చింది. బొంతు రామ్మోహన్ ఉంటారు, బొంతు రామ్మోహన్కి టికెట్ వచ్చేటువంటి అవకాశం ఉన్నది. బొంతు రామ్మోహన్, దానం నాగేందర్ ఇద్దరు ఒకే సామాజిక వర్గము. మేయర్గా పనిచేసినటువంటి బొంతు రామ్మోహన్కు టికెట్ వస్తుంది అనేటువంటి ఆశ ఉంది. అక్కడ టీఆర్ఎస్లోనూ అవమానమే జరిగింది, వాళ్ళ కాంగ్రెస్లో కూడా బొంతు రామ్మోహన్కు అవమానమే జరిగినట్టుగా మనం చెప్పుకోవచ్చు. సరే, వాళ్ళు ఏం చేస్తారో అవమానమా లేదంటే తర్వాత ఇంకేమైనా చేస్తారో తెలియదు, కానీ ఈ పార్టీలో మాత్రం కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మల్లు రవికి టికెట్ ఇవ్వడంపై అక్కడ ఉన్నటువంటి సంపత్ కుమార్ మిగిలినటువంటి నాయకులు కూడా కాస్త తీవ్రమైనటువంటి స్వరంతో ఉన్నారు ఇచ్చినటువంటి టికెట్ పైన. నిన్న లేఖ కూడా రాశారు, ఖమ్మం కోటరీ వల్ల నా టికెట్ ఇబ్బంది అవుతుంది అనేటువంటి అంశం పైన కూడా ఒకటి ఉన్నది. ఎమ్మెల్యేలుగా పోటీ చేసి ఓడిపోయినటువంటి వాళ్ళకు టికెట్ ఇవ్వద్దు అనేటువంటిది ఉంది. ఇక సునీత మహేందర్ రెడ్డి చేవెల నుంచి పోటీ చేస్తారంటే అనూహ్యంగా మల్కాజిగిరి నుంచి టికెట్ ఇచ్చారు. మల్కాజిగిరిలో రేవంత్ రెడ్డి సీటు నేను పోటీ చేస్తున్నట్టే అనేటువంటి ఒక ప్రకటన చేసి రైజ్ చేశారు. దానికి సంబంధించి వేడి పెంచేటువంటి ప్రయత్నం చేశారు. కానీ రేవంత్ రెడ్డి గారు పోటీ చేస్తే గెలవడం వేరు, రేవంత్ రెడ్డి గారు చెబితే ఇప్పుడు మల్కాజ్గిరిలో పోటీ చేయడం అనేటువంటిది వేరు. ఎవరు ఎట్లా ఉండబోతుందో చూడాలి. ఈటల రాజేందర్, రాగిడి లక్ష్మారెడ్డి, సునీత మహేందర్ రెడ్డి మూడింటి మధ్యన మల్కాజ్గిరి. చేవెలలో రంజిత్ రెడ్డి, విశ్వేశ్వర్ రెడ్డి. విషయం ఏంటంటే 2019లో విశ్వేశ్వరరెడ్డి కాంగ్రెస్ క్యాండిడేటు, రంజిత్ రెడ్డి బీఆర్ఎస్ క్యాండిడేటు. 2024 వచ్చేసరికి విశ్వేశ్వరరెడ్డి బీజేపీ క్యాండిడేటు, రంజిత్ రెడ్డి కాంగ్రెస్ క్యాండిడేటు. బీఆర్ఎస్ నుంచి ఇప్పుడు కాసాని జ్ఞానేశ్వర్కి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. ఇక్కడ గడ్డం వంశీకృష్ణ కాంగ్రెస్ క్యాండిడేటు, గోమాస శ్రీనివాసు పెద్దపల్లిలో బీజేపీ క్యాండిడేటు. టీఆర్ఎస్ నుంచి కొప్పుల ఈశ్వరు ముగ్గురు వచ్చిర్రు. దానం నాగేందరు
కిషన్ రెడ్డి, పద్మరావు గౌడ్ అంటున్నారు. ఇంకా టీఆర్ఎస్ నుంచి రాలేదు. ఈ ముగ్గురుకు సంబంధించినటువంటిది. సికింద్రాబాద్లో మరి కిషన్ రెడ్డికి పోటీ ఇస్తారా ఇవ్వరా అనేటువంటి అంశం కూడా చూసుకోవాలి. మల్లు రవితో పాటు సిట్టింగ్ ఎంపీ పోతుగంటి రాములు కొడుకు భరత్ బీజేపీ క్యాండిడేటు, టీఆర్ఎస్ నుంచి దాదాపుగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉండేటువంటి అవకాశం ఉన్నది. సో ఇక దాదాపుగా క్లారిటీ వచ్చింది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటిది. నిన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక మాట చెప్పారు, నేను ఎవరితో టచ్లో వెళ్ళలేదు, లోక్సభ ఎన్నికల తర్వాత నేను సీఎం అన్నది ఊహాజనితమే. నేను పొంగులేటి శ్రీనివాసరెడ్డి అలిగిపోయాడు, తన తమ్ముడికి ఖమ్మం ఎంపీ టికెట్ ఇవ్వకపోతే తన దారి తను చూసుకుంటాడు, తాను ఏంటో నిరూపించుకుంటాడు అనేటువంటి అంశం బాగా చర్చలోకి వస్తుంది. కాంగ్రెస్ పార్టీకి ఇంత సేవ చేస్తే మేము కాంగ్రెస్ పార్టీ ఏమీ లేని దశలో కాంగ్రెస్ పార్టీకి వచ్చి గెలిపించేటువంటి సందర్భంలో తుమ్మల కానీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కానీ ఇట్లాంటి నాయకులు వచ్చిన తర్వాతనే ఖమ్మం లాంటి ఏరియాలో పార్టీ పుంజుకున్నది, లేకపోతే పార్టీ పరిస్థితి అట్లా ఉండకపోతుండే. ఇప్పుడు నా తమ్ముడికే టికెట్ ఇవ్వకపోతే నేను చెప్పాలనేటువంటి అంశం పైన వాళ్లకు సంబంధించినటువంటి చర్చ సాగుతున్నది. దాన్ని ఏం చేయాలనేటువంటి క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది, లేకపోతే అది కూడా ఒక ఇబ్బందికరమైనటువంటి వార్తనే అవుతుంది. ఇక దీనికి సంబంధించి ఈ ఎన్నికల బాండ్ల విషయంలో ఫ్యూచర్ గేమింగ్ వాళ్ళు డిఎంకేకు 503 కోట్లు ఇచ్చారు. ఈ ఎలక్టోరల్ బాండ్స్ అనేటువంటి అంశంలో భారతీయ జనతా పార్టీ పైన భారతీయ జనతా పార్టీ తప్పు చేసింది, బీజేపీ అందరినీ బెదిరించి 6,000 కోట్లు వసూలు చేసింది అనేటువంటిది చెప్పుకుంటున్నారు. 303 స్థానాలుండి 15-16 రాష్ట్రాల్లో అధికారంలో ఉండి 100 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి వచ్చినటువంటి దానికంటే ఒక రాష్ట్రంలో ఉండేటువంటి చిన్న పార్టీకి టీఎంసీకో వైఎస్ఆర్సీపీకో మన టీఆర్ఎస్ పార్టీకో డిఎంకేకో ఇచ్చినటువంటి డబ్బులన్నీ వచ్చినటువంటి ఎలక్టోరల్ బాండ్స్ అన్ని డిఎంకేకి 503 కోట్లు ఇచ్చారు. దీనిపైన ఎవరు మాట్లాడట్లేదు. అంటే బీజేపీదే తప్పు ఎలక్టోరల్ బాండ్స్ అనేటువంటిది తప్పు అయితే మిగిలినటువంటి వాళ్ళు ఎందుకు తీసుకున్నారనేటువంటిది ప్రశ్న. వాళ్ళు కూడా తీసుకున్నారు కదా. వైసీపీకి 154 కోట్లు, తృణమూల్ కాంగ్రెస్కి 540 కోట్లు, బీజేపీకి 100 కోట్లే ఈ విషయంలో. అంటే ఫ్యూచర్ గేమింగ్ వాళ్ళు ఇచ్చింది డిఎంకేకి 503 కోట్లు. మరి ఈ ఫ్యూచర్ గేమింగ్ వాళ్లకు డిఎంకేకి ఉన్నటువంటి సంబంధం ఏమిటి? ఇవాళ బీజేపీని విమర్శిస్తున్నారు కదా. దీనికి సంబంధించి వైసీపీకి 154 కోట్లు, మరి కాంగ్రెస్ కూడా బీజేపీ అన్నారు కదా 50 కోట్లు తీసుకున్నారు. వాళ్ళు కూడా 2 రాష్ట్రాలు ఉన్నారంటే వాళ్ళకు ఉండేటువంటి స్థాయి ప్రకారం ఇచ్చారు. బీఆర్ఎస్ మెగా బాండ్లు ఇచ్చినటువంటి దాంట్లో మెగా సంస్థ బీఆర్ఎస్కు 200 కోట్లు, బీజేపీకి ఏకంగా 669 కోట్లు ఇచ్చింది మెగా. కాంగ్రెస్ కూడా 158 కోట్లు తీసుకుంది మెగా సంస్థ పైన. డిఎంకే, టీడీపీ, వైసీపీ ఇతరులు అందరికీ ఇచ్చారు. దీనికి సంబంధించి బాండ్ల విషయంలో ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు? 2022 ఏప్రిల్ 12న బీఆర్ఎస్కి అందిన బాండ్ల విలువ 268 కోట్ల రూపాయలు. 2023 జూలై 13న 218, 2022 ఏప్రిల్ 92 ఆ పార్టీకి విరాళాలుగా అందాయి. ఐటీసీ, రహేజా, యశోద ఆసుపత్రి, రాజపుష్ప ఎసెట్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ వంటివి బీఆర్ఎస్కు ఎలక్టోరల్ బాండ్ల రూపంలో విరాళాలు ఇచ్చాయి. యశోద ఆసుపత్రి అంటే మన కేసీఆర్ గారికి ఎప్పుడు ఇబ్బంది అయినా యశోద ఆసుపత్రికి పోతారు. రాజపుష్ప ఎసెట్ అనేటువంటిది బీఆర్ఎస్కు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ సిద్దిపేట కలెక్టర్గా చేసినటువంటి వెంకటరామరెడ్డి కుటుంబ సభ్యులది రాజపుష్పకు సంబంధించింది. రహేజా ఐటీసీ వాళ్ళకి సంబంధించింది ఉంది, ఇక అది తెలిసిందే. క్విక్ సప్లై చైన్ ప్రైవేట్ లిమిటెడ్ ఫ్యూచర్ గేమింగ్, మెగా ఇంజనీరింగ్ తర్వాత దేశంలో అత్యధికంగా ఎన్నికల బాండ్లు కొనుగోలు చేసినటువంటి సంస్థ క్విక్ సప్లై. ఈ క్విక్ సప్లై నుంచి 2 పార్టీలు, ఒకటి బీజేపీది 2 శివసేనకు వచ్చినాయి. 385 కోట్ల బాండ్లలో బీజేపీకి, మిగతా 25 కోట్ల బాండ్లను శివసేన పార్టీకి ఇచ్చినట్టు ఈసీ తన వెబ్సైట్లో అప్లోడ్ చేసింది. క్విక్ సప్లై తరాలోనే రిలయన్స్తో సంబంధాలు ఉన్న మరో కంపెనీ హనీవెల్ ప్రాపర్టీస్ 30 కోట్ల విలువైన బాండ్లు. విషయం ఏంటంటే అసలు చెప్పుకోవాల్సింది అదానీ అంబానీ అనేటువంటి మాటలు మాట్లాడారు కదా. ఇది భారతీయ జనతా పార్టీ అంటే అదానీ అంబానీ ఈ వంత బయటకు వస్తే, ఎలక్టోరల్ బాండ్స్ వస్తే అదానీ అంబానీలకు ఉన్నటువంటి సంబంధాలన్నీ బయటపడతాయి అనుకునేటువంటి మాట చెప్పారు. అదానీ అంబానీలకి ఇప్పుడు ఒకటి కూడా బయటకు వస్తలేదు. గతంలో టాటా పైన, బిర్లా పైన ఆరోపణలు చేశారు, అదానీ అంబానీ పైన ఇప్పుడు ఆరోపణలు చేశారు. కానీ అదానీ అంబానీకి భారతీయ జనతా పార్టీ ఎలక్టోరల్ బాండ్స్ ఆ 2 సంస్థలు కొననే లేదు. సో ఆ 2 పార్టీలకు సంబంధించినటువంటి అంశాలు ఇందులో లేనట్టే మనం చెప్పుకోవచ్చు. ఎలక్టోరల్ బాండ్స్ విషయంలో అదానీ అంబానీకి బీజేపీకి సంబంధం లేదు. మిగిలినటువంటి వాళ్ళే బీజేపీతో పాటు మిగిలిన అన్ని పార్టీలకు ఇచ్చినటువంటి మెగా కానీ ఫ్యూచర్ గేమింగ్ కానీ
ఒక్క క్విక్ సప్లై మాత్రమే బీజేపీకి శివసేనకు మాత్రమే ఇచ్చింది. మిగిలినటువంటి వాళ్ళు తలా పాపం తిలా పిడికడు, తిలా పాపం తలా పిడికడు అన్నట్టు అందరి దగ్గర కొన్నారు. మళ్ళీ ఎందుకని మెగా వాళ్ళు టీఆర్ఎస్కు, బీజేపీకి, కాంగ్రెస్కు, డిఎంకే, టీడీపీ, వైసీపీ ఇట్లా అందరికీ ఇచ్చారు, ఒక్కరికి కూడా కాదు. మళ్ళా ఫ్యూచర్ గేమింగ్ వాళ్ళు కూడా టీఎంసీ, డిఎంకే, వైసీపీ, బీజేపీ, కాంగ్రెస్ కూడా ఇక్కడ ఉన్నాయి. మరి బీజేపీ ఒకటే లేదు కదా దానికి సంబంధించినటువంటి అంశంలో. సో తిలా పాపం తలా పిడికడు పంచుకున్నట్టుగా ఉన్నది. పార్టీలు అందరినీ తమ గుప్పిట్లో పెట్టుకునేందుకు ఈ సంస్థలు అన్నిటి ఇచ్చినాయి. కానీ చెప్పుకోవాల్సిన విషయం అదానీ అంబానీలకు సంబంధించినటువంటి అంశంలోనే ఎక్కడా లేదు. ఇంకొక అంశం మాట్లాడుకుందాము. విశాఖ పోర్టులో దొరికిన 25,000 కిలోల డ్రగ్స్ 25,000 కిలోలు. కేర్ ఆఫ్ కోటయ్య చౌదరి. సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ కేంద్రంగా డ్రగ్స్ దందా. బ్రెజిల్ నుంచి కంటైనర్లు విశాఖ పోర్టుకు. అదేదో ఆ సినిమా ఉంటుంది తమిళం డబ్బింగు, యముడు, సింగం, అట్లాంటి సినిమాలన్నిట్లలో ఆయన ఉంటాడు, ఆ హీరో నాకు పేరు గుర్తుకొస్తలేదు. వాళ్ళు ఇదే ఉంటుంది, మొత్తం షిప్ల మీదనే నడుస్తుంటుంది. ఆ షిప్ల నుంచే అంటే భారతదేశం యొక్క వ్యవస్థను అస్తవ్యస్తం చేసేటువంటిది. దరిద్రం ఏంటంటే మన దేశంలో ఉండేటువంటి లుచ్చాలే అనొచ్చు ఈ పదం